నాన్న తీసుకెళ్ళడానికి వస్తారని రత్న అక్క చెప్పింది, కానీ బస్టాండ్కి రాలేదు, ఫోను చేయలేదు. ఫోన్ చేసి నేను రావడం లేదైనా చెప్పొచ్చు కదా. రే సంజు, నువ్వు హాస్టల్ నుంచి వచ్చేసావా? అవును దీపక్ అంకుల్. మీ రత్న అక్క అప్పుడే చెప్పింది తనకి ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా తన నిశ్చితార్థానికి వస్తానని చెప్పింది. కానీ మీ నాన్న బస్టాండ్కి ఎందుకు నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు? నాన్న నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉండుంటారేమో. ఇప్పుడు ఉదయాన్నే 5 గంటలైంది బాబు. సరే ఇంటికెళ్ళు బాబు, ఇంటికెళ్ళు. మనం సాయంకాలం ఫంక్షన్లో కలుద్దాం. ఫంక్షన్ పనులు లేకపోయుంటే నాన్న నన్ను తీసుకెళ్ళడానికి వచ్చుండొచ్చు కదా. సార్, ఈ ఓక్స్ బ్రాండ్ న్యూగా ఉంది. సార్, ఈ స్టిక్కర్స్ని చూడండి, ఇది కూడా కొత్తగా అనిపిస్తుంది. సార్, ఇందులో నంబర్ ఉంది కదా, అది కూడా ఇప్పుడే రాసినట్టు అనిపిస్తుంది. అలాంటి అర్థం ఏంటి? ఈ హూక్స్ని ఈ పని చేయడానికే కొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హార్డ్వేర్స్ నుంచి మనకు ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. క్లూనా? ఏ క్లూ? సార్, నన్ను లోపల కదలండి. నాకు బాగా తెలిసిన వాళ్ళు. రత్నాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది నేనే. నా పేరు సునీల్. సార్, రత్నాన్ని చూస్తుంటే తినకి చాలా వయసైన వాడుగా అనిపిస్తున్నాడు. సార్, ఇది పెద్దమ్మాయి రత్న రూమ్. ఈ రోజు తనకి ఎంగేజ్మెంట్. పూర్తి ఇంట్లో ఈ రూమును మాత్రమే మర్డర్స్ చాలా నాశనం చేశారు. తన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తను బాగా స్ట్రగుల్ అయినట్టు తెలుస్తోంది సార్. కానీ చేయడం తప్పడం లేదే. అవును సార్. మీరు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కనిపించలేదు. తన ఫ్యామిలీని చంపేశారు. మీరు క్లూ గురించి అడుగుతున్నారా? లేదు సార్, నేను రత్న గురించి మీకేదైనా క్లూ దొరుకుతుందేమో అనుకున్నాను, అందుకే అడిగాను. రత్న ఇంకా బతికే ఉందా లేదా తన్ని చంపేశారు? వాళ్ళు రత్నం చంపాలనుకునుంటే ఫ్యామిలీతో కలిపి చంపుంటారు కదా. కిడ్నాప్ చేసేందుకు తీసుకెళ్ళాలి. తన్ని కిడ్నాప్ చేశారు, ఫ్యామిలీతో కలిపి తన్ని చంపలేదు. అందులో ఏదైనా పర్పస్ ఉంటుంది కదా. మీరు కొంచెం ప్లీజ్ బయట వెయిట్ చేస్తారా? అమ్మ, నాన్న ఇంకా తన చెల్లెల్ని చంపారు, కానీ పెద్దమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎందుకు చుట్టుపక్కల ఉన్న ఎవరికి ఒక చిన్న శబ్దం కూడా వినిపించలేదు? సార్, ఈ ఇంట్లో అప్పుడప్పుడు గొడవ జరుగుతుందట. క్రిమినల్స్ గా అది ప్లస్ పాయింట్ అయ్యింది. వాళ్ళు ఈ విషయాన్ని అనుకూలంగా మార్చుకొని ఎంత పెద్ద పని చేసి ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకున్నారు. అయితే కిల్లర్స్ కి ఈ ఫ్యామిలీ బాగా తెలిసిందంటారా? 50 ఏళ్ల అతనికి అలాగే 21 ఏళ్ల అమ్మాయికి పెళ్లి జరగాల్సింది ఉండండి. రత్నాకి సునీల్కి మధ్య ఏంటి? ఖచ్చితంగా ప్రేమైతే కాదు. అది బలవంతమా లేదా మ్యానిపులేషనా? సరే, ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం మాత్రమే అనుకుంటే అందుకు కారణం ఏమై ఉంటుంది? పోలీసు వాళ్ళకి ఎక్కడికెళ్ళినా ఏ క్లూ దొరకలేదు, కానీ ఈ క్లూనే చాలా పెద్ద విషయాలు మాట్లాడాయి. సార్, ఆ మాణిక్కి చాలా కోపం ఎక్కువ. సార్, ఆ సుశీల మాత్రం లౌకింగలదనుకుంటున్నారా? ఆ మాణిక నా సుశీలని ఒక్కసారి తిడితే ఆ సుశీల తిరిగి అతన్ని 10 సార్లు తిడతా ఉంటారు. సార్, అందరూ కూడా శబ్దం విన్నాం సార్. ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి విషయం జరుగుతుందని అనుకోలేదు. కానీ సార్, ఇదంతా ఎవరి వల్ల జరిగిందో చెప్పండి సార్. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండుంటే, అరుపుల శబ్దం విని మాణికం కుటుంబానికి హెల్ప్ చేస్తుంటే వాళ్ళందరి ప్రాణాలు కాపాడుండొచ్చు. సరే, పర్వాలేదు. మీరందరూ మాణిక్ పక్కింటోళ్ళు, ఎప్పుడు మీ కనుసన్నల్లోనే ఉంటారు. ఆ రత్నంతో ఎవరైనా అబ్బాయి రావడం మీరు చూసారా? లేదా ఎవరైనా రత్నాన్ని ఫాలో చేయడం చూసారా? లేదా ఎవరికైనా రత్న పెళ్లి నచ్చకుండా ఉందా? సార్, మాణిక్యం సుశీల వదిన ఒక మాదిరిగా ఉంటారు, కానీ వాళ్ళ ముగ్గురు పిల్లలు చాలా మంచివాళ్ళు. ముఖ్యంగా రత్న సార్. ఇంకా అంజు అయితే ఏ మగ పిల్లని కూడా కన్నెత్తి కూడా చూడదు సార్. కమలేష్ సార్, రత్నాన్ని సర్చ్ చేయడానికి ఒక టీం రెడీ చేయండి. అవసరం ఏర్పడితే పక్క స్టేషన్ హెల్ప్ అడగండి. రత్నాకి ఏమీ కాకూడదు, మనం తన్ని కనిపెట్టాలి. ఓకే సార్. నేహా, ఫోరెన్సిక్ టీంకు చెప్పి ఇంట్లో దొరికిన ప్రతి ఫింగర్ ప్రింట్ని డిఎన్ఏని చెక్ చేయమని చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మ్యాచ్ చేయమనండి. ఎస్ సార్. సార్,
ఒక విషయం అర్థం కావడం లేదు. రత్న చాలా మంచి అమ్మాయి అంటున్నారు. తనకి ఎక్స్ లవరు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరంటున్నారు. ఎవరు చేస్తుంటారు? ఇంటి లోపల 3 హత్యలు జరిగాయి, కానీ బయట మాత్రం అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పక్కింటి వాళ్ళకి శబ్దం వినిపించినా కూడా ఏం పట్టించుకోలేదు. ప్రజలు సైలెంట్ గా ఉన్నదాన్ని ఆసరాగా తీసుకుని ఎవడో ఒకడు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. ఈ కేసులో అందరికీ ఏదో ఒకటి తెలిసింది, కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇప్పుడు మన ప్రశ్న రత్న బతుకుతుందా లేదా అనేది కాదు. ప్రశ్న ఏంటంటే ఇన్ని హత్యలు చేసింది ఎవ్వరు, అది కనిపెట్టాలి. ఈ అబ్బాయికి సంబంధించినంత వరకు 24 గంటలు కూడా క్రిటికలే. ఒకవేళ బ్రతికినా కూడా జీవితాంతం అతను నడవలేడు. లైఫ్ టైం ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది. సార్ 16 ఏళ్ల అబ్బాయి సార్. చిన్న వయసులోనే ఇంత కష్టమా? నేహా, ఇప్పుడు మనకు కావాల్సింది ఎమోషనల్ కాదు, అలర్ట్. సంజీవే ఉన్న ఒకే ఐ విట్నెస్. ఫ్యామిలీపై దాడి జరగడం మాత్రమే చూశాడు. క్రిమినల్స్ ఇతనిపైన దాడి చేయొచ్చు. ఇతని ప్రాణాలు కాపాడమే మనకున్న ఒకే పని. సార్, నేనే 2 కానిస్టేబుల్స్ కావాలని కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేశాను, సంజీవ్ సెక్యూరిటీ కోసం. గుడ్. సార్ మాకు నెక్స్ట్ ఏంటి ఆర్డర్? మానిక్, సుశీల ఇంకా అంజు వాళ్ళను హూక్లో వేలాడదీశారుగా. కాందివేలిలో ఉన్న అన్ని హార్డ్వేర్ షాప్స్లోనూ ఆ హూక్స్ గురించి అడగండి. అలా మనం విచారించేటప్పుడు ఏ షాప్ నుండి ఆ హూకులు కొన్నారన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. రత్నాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు, ఐఎమ్ షూర్ వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా 4 వీలర్ని యూజ్ చేస్తుంటారు. సో కాందివేలి నుంచి హైవే వైపు వెళ్లే రోడ్స్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో వాటి ఫుటేజ్ చెక్ చేయండి. ఉదయం 5 నుంచి 7 లోపు. ఓకే సార్. కమలేష్ సార్, రత్న కాలేజీకి వెళ్ళండి. తన ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఏదైనా సమాచారం దొరకొచ్చు. తర్వాత ఈ సునీల్ గురించి విచారించవచ్చు. అలా ఏంటి విషయం, ఏం రహస్యం ఉంది? రత్న దేనికని తన తండ్రి వయసులో ఉన్న ఒకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఈ మధ్యలో ఈ హూక్ని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కొన్నారా? ఇంకా వెంటనే ఈ తాడు కూడా కొన్నట్టున్నారే. ఒక 20-25 అడుగుల. సార్ నా పేరు అర్ణవ్. సార్ నా పేరు మోహిని. కాలేజీలో అడిగితే రత్నకి మీరిద్దరే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. రత్న గురించి మీకే బాగా తెలుసు. ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నారు? రత్న గురించి మీకు ఏమైనా తెలుసా? ఇలా చూడండి, రత్న గురించి తెలిస్తే చెప్పండి. మీరిచ్చే ఇన్ఫర్మేషన్తో రత్న ఎక్కడో నాకు కనిపెట్టచ్చు. ఇందులో ఉన్న నంబర్స్లో ఈ 3 నెలల రికార్డ్స్లో సస్పీషియస్ నంబర్స్ని చూపిస్తే అక్కడికి వాళ్ళు వెళ్ళారా అని విచారించండి. ఓకే సార్. సార్ కూర్చోండి. సార్, క్రైమ్ సీన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ అండ్ ఫ్యామిలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్ బట్టి చూస్తే మానిక్, సుశీల ఇంకా వాళ్ళ కూతురు అంజు వీళ్ళు ముగ్గురు డెత్ 2 నుంచి 4 గంటల లోపు జరిగింది. కాస్ ఆఫ్ డెత్ డాక్టర్? సార్, ముగ్గురు కాస్ ఆఫ్ డెత్ ఒకటే. తన మెడకున్న నరం కోసేయడం వల్ల 6 ఇంచుల వరకు గాయం ఏర్పడింది. అందువల్ల ఎక్సెసివ్గా బ్లీడింగ్ అయ్యి వాళ్ళు చనిపోయారు. సరే, ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమైనా తెలిసిందా? నిన్న సాయంత్రం అప్పుడు మేడం 2 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళు హూకు, తాడు తీసుకెళ్లారు. నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు బాల్కనీలో ఊయల కట్టబోతున్నామని చెప్పారు. ఆ ఇద్దరు ఎవరు? ఒకరికి 20-21 ఏళ్ళ వయసు ఉంటుంది. అదే వయసులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ సీసీటీవీ పనిచేస్తుందా లేక షో కోసం బాగా పెట్టారా? వర్క్ అవుతుంది మేడం. నిన్న సాయంకాలం ఫుటేజ్ని మీకు చూపిస్తాను. సార్ నాకేం తెలీదు. ఓకే, ఇది కాలేజీ మీరు చెప్పడానికి భయపడుతున్నారని నాకు తెలుసు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మేడం వెళ్ళిన బండి అయ్యో, సార్ 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 మీరు మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా ఉంటే పునీత్ని తన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. పునీత్? ఎవరా పునీత్? సార్, పునీత్ మా కాలేజీలో చదువుకునే 3rd ఇయర్ స్టూడెంట్ సార్. తను రత్నాన్ని చాలా టార్చర్ పెట్టేవాడు.
హాయ్ డార్లింగ్, రిలాక్స్, కామ్. ఇప్పుడేం అవ్వలేదు. ఓ రిలాక్స్. ఏంటి బేబీ, ఏం కాలేదుగా? భయపడకు, రిలాక్స్ డార్లింగ్, కామ్ డౌన్. సరే కానీ నువ్వు మీ ఇంట్లో మాట్లాడావా? ఏంటి దేనికోసం? అఫ్ కోర్స్ మన పెళ్లి గురించే. సరే బంగారం, నువ్వు మీ అమ్మా నాన్నలతో మాట్లాడలేకపోతే నేను వచ్చి మాట్లాడతాను. లేదు లేదు వద్దు. నేను మీ ఇంటికి ఎప్పుడు రావాలో చెప్పు. ప్లీజ్ 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 ఇలా చేయకండి, అందరూ చూస్తున్నారు. ఎవరు చూడలేదమ్మా. ప్లీజ్ ప్లీజ్, నేను ఇంట్లో మాట్లాడతాను, మా నాన్నతో ఇవాళ మాట్లాడతాను. అయితే వెళ్లే ముందు ఒక స్మైల్ ఇవ్వు. స్మైల్. యా, ఐ లవ్ ద స్మైల్. బాయ్. కాలేజ్ సీనియర్ రత్నాన్ని టార్చర్ చేశాడు, అది కూడా కాలేజీలోనే. సార్, ముగ్గురు ఫుట్ ప్రింట్స్ మాకు క్రైమ్ సీన్లో దొరికాయి, కానీ అందులో ఒక్కటి కూడా సునీల్తో అసలు మ్యాచ్ అవ్వలేదు. అలా అయితే సునీల్ కిల్లర్ కదా? సార్, క్రైమ్ సీన్లో దొరికిన ఫుట్ ప్రింట్స్ అవే చెప్తున్నాయి. కానీ సార్, ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. అంటే హత్య చేసిన కిల్లర్ మర్డర్ చేసినప్పుడు వేసుకున్న షూ ఆ తర్వాత బయట విసిరి పారేస్తే అలా ఎవరైనా చెయ్యొచ్చు కదా. సునీల్ కూడా చేసుండొచ్చు. అలాగే డ్రగ్స్, అదే అంజు బాత్రూంలో దొరికింది కదా, అది ఏమై ఉంటుంది? సార్, ఆ డ్రగ్స్ అంజు ఫ్యామిలీ బ్లడ్ శాంపిల్తో ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు సార్. నాకు తెలిసి ఆ డ్రగ్స్ కిల్లరే తీసుకొచ్చి ఉండాలి సార్. అతనే అది కన్స్యూమ్ చేసుంటాడు. మేక్ సెన్స్. మానిక్ని అతని ఫ్యామిలీకి చెందిన వాళ్ళని ఇంత దారుణంగా, లేదు జంతువులు కూడా ఇలా చేయరు. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, రత్న బ్లడ్ శాంపిల్ వాళ్ళ ఇంట్లో ఒక్క డ్రాప్ కూడా మనకి దొరకలేదు. సార్, పాసిబిలిటీ బట్టి చూస్తే కిల్లర్ ఆ ఇంటికి రత్నాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చుంటాడు. తను రత్నాన్ని ఆ ఇంట్లో ఏమీ చేయలేదు, కానీ ఇకపైన తనని ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న ముగ్గురిని దయాదాక్షిణం లేకుండా చంపారు. అండ్ రత్న కూడా కనిపించట్లేదు. అండ్ ఒక విషయం కన్ఫర్మ్, తను ఇంకా బ్రతికే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రత్న బతికే ఉంది, కానీ ఎవరితో ఉంది అదే ప్రశ్న. ఇప్పుడు పోలీసుల దగ్గర వాటికి టైము లేదు, ఆధారాలు లేవు. ఉన్నది ఒకటే, రత్న ప్రాణాలతో ఉంది, కానీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది? త్వరగా త్వరగా నర్స్, ఇంజెక్షన్కి ఏర్పాటు చేయండి. సార్, టౌన్ లో ఉన్న హార్డ్వేర్ షాప్ లో వీళ్లే హూక్ని తాడుని కొన్నారు. సార్, ఈ అబ్బాయి పేరు అమోల్, ఈ అమ్మాయి పేరు రసిక. సార్, వీళ్ళు రిపీట్ అఫెండర్స్, ఇంకా డ్రగ్ యూసెస్ కూడా చేస్తారు. మన క్రిమినల్ బేసిస్ లో కూడా వీళ్ళ పేరుంది. సార్, వీళ్ళిద్దరూ కూడా పునీత్ యొక్క సోషల్ మీడియాలో లింక్ అయ్యి ఉన్నారు. నాకు వీళ్ళ పేరు అందులోనే దొరికింది. అలా అయితే డాక్టర్ కిరణ్ చెప్పింది నిజమే. మర్డర్ జరిగిన రోజున మానిక్ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. అది వీళ్ళు ముగ్గురే అయి ఉండాలి. రత్నాన్ని కిడ్నాప్ చేసింది పునీత్, అతని మత్తు స్నేహితులు. సార్, పునీత్ నెంబర్ రత్న కాల్ రికార్డులో చాలా ఉంది, కానీ ప్రతి కాలు 30 నుండి 40 సెకండ్స్ లోపే ఉంది. పాపం తన్ని భయపెట్టుంటాడు. కమలేష్ సార్, పునీత్, అమూల్ ఇంకా రషిక వీళ్ళ కాల్ రికార్డ్స్ని చెక్ చేయండి. ఎవరి కాంటాక్ట్స్లో ఉన్నారు, ఇంకా మర్డర్ జరిగినప్పుడు వీళ్ళ ఫోన్ లొకేషన్ చెక్ చేయండి. ఓకే సార్. నేహా సార్, నేను మీ దగ్గర లింక్ రోడ్ ఇంకా హెచ్పి రోడ్ జంక్షన్ సీసీటీవీ అడిగాను, ఏమైంది? సార్, సీసీటీవీ ఫుటేజ్ లో 43 4 వీలర్స్ ఉదయాన్నే 4 గంటల నుంచి 7 గంటల లోపు గాంధీ వాళ్ళ నుంచి మిర్చికి క్రాస్ చేశాయి. సార్, ఈ 30 బండిలో ఫ్యామిలీ ట్రావెల్ చేశాయి. అప్పుడు మిగిలిన 13 వెహికల్స్? సార్, మిగతా బండిలు వ్యాన్, లారీ, కమర్షియల్ బండ్లే. సార్, ఆ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తుంటే ఆ బండ్ల ఓనర్వే కనెక్ట్ అవుతున్నాయి. కానీ సార్, ఈ ఒక్క బండి ఉంది కదా, దీని మీద డౌట్ గా ఉంది. సార్, ఈ బండిలో 4 రిలాక్స్ గా రావచ్చు. సార్, ఈ వ్యాన్ లో ఉండే ఈ కొరియర్ నంబర్ కి మేము ఫోన్ చేస్తే అరే ఎవరై అంటారు? హలో హలో, మీరు అస్లీ కొరియర్ సర్వీస్ చేస్తున్నారా? అసలీ కొరియర్ బిజినెస్ నేను సంవత్సరం కిందట చేసేవాడిని, ఇప్పుడు లేదు. సరే, మీ వ్యాన్ MHXY 2785 మా దగ్గర ఉంది. నా కొడుకుని అడుగు, ఇప్పుడు వాడే అది నడుపుతున్నాడు.
సరే సరే మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? సార్ అతను ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ కాల్ చేయలేదా? సార్ మళ్ళీ కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. చాలా ఇరిటేటెడ్గా మాట్లాడాడు సార్. అడ్రస్ని తీయండి. ఆ వ్యాన్ని కనిపెట్టాలి. రత్న ప్రాణాలు కాపాడడానికి ఆ వ్యాన్ అడ్రస్ ఖచ్చితంగా కావాలి. ఓకే సార్. నా ఫోన్ని డబుల్ చెక్ చేశాను. కాల్ లోగల్ చాలా క్లీన్గా ఉన్నింది. సార్ పోయిన వారం తన మొబైల్ లొకేషన్ 15 నిమిషాలు ఒక చోటు ఉన్నింది. అది రత్న క్యారెక్టర్ దగ్గర మ్యాచ్ అవుతుంది. అది ఏ చోట? సార్ అది టౌన్లో ఉండే ఒక చీపైన బార్లో. సార్ ఇంకా అమోల్, రషిక ఫోన్ రికార్డ్స్ ఏవీ దొరకలేదు. కానీ పునీత్కి మాత్రం ఈ 2 నంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. ఈ నంబర్ నుంచి పునీత్ మొబైల్కి డైలీ రాత్రి 12 గంటల నుంచి 7 గంటల దాకా మాట్లాడారు. కానీ ఈ సంభవం జరిగాక ఎటువంటి రియాక్షన్ లేదు. నో కాల్స్, నో మెసేజెస్. సార్, కొరియర్ సర్వీస్ అడ్రస్ దొరికింది. లాస్ట్ వీక్ ఫ్రైడే ఈ అమ్మాయిని చూసారా? ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఇంకెవరైనా అంటే మర్చిపోయి ఉండేవాడిని. ఈ అమ్మాయిని మర్చిపోను. చిన్న అమ్మాయి, చాలా భయపడిపోయి ఉంది. మామూలుగా ఇంట్లో వేసుకునే డ్రెస్ వేసుకొచ్చింది. దేనికోసం వచ్చింది? నీతోని కలవడానికి నీతు వచ్చింది. ఎవరు? హే నీతో, చెప్పండి మేడం. ఈ అమ్మాయి, దీని గురించి మాట్లాడాలి. ప్రకాష్ సార్ బాగా చూడండి, ఈ నెంబర్ మీదే కదా? అవును, ఇది నా నంబరే. కానీ ఇప్పుడు నా కూతురు యూజ్ చేస్తుంది. మీ అమ్మాయిని పిలవండి. ఏమైంది సార్? అంతా తెలుసుకుంటారు, ముందు మీ అమ్మాయిని పిలవండి. అలాగే సార్. మోహిని, త్వరగా రా. మోహిని, కాస్త త్వరగా రామ్మా. హే ఎదవలారా, ఎవర్రా అది? ఊరికే బెల్లు కొట్టి కొట్టి పాటు చేస్తున్నారా? ఎవరది? రేయ్, కిందకి రా. సార్, నేను నా కొడుకు అనుకున్నాను. మీ కొడుకును వెతుక్కుంటూ వచ్చాం. మీ వ్యాన్లో వాడే కదా తిరుగుతున్నాడు. ఎక్కడాడు? మోద్ ఇప్పుడేం చేశాడు? అమోలా? అమోలే మీ కొడుకా? అంతా నా తలరాత సార్. అమోద్ నా కొడుకే సార్. ఇంతకీ వాడు ఏం చేశాడు సార్? అవును, నేనే రత్నాని ఇక్కడికి రమ్మని చెప్పాను. కానీ తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఎందుకు రమ్మని చెప్పావు? పగ తీర్చుకోవడానికి. కానీ రత్నాని కాదు, సునీల్ని. సునీల్ నా జీవితాన్ని నాశనం చేశాడు. అందువల్ల రత్న దగ్గర సునీల్ గురించి, అతని నాన్న మాణిక్ గురించి అంతా చెప్పి నేను సునీల్ పెళ్లి ఆపాలని చూశాను. నీతో? మీ నాన్న మాణిక్ ఒక జోదగాడు. తను జోదవాడి సునీల్ దగ్గర ఇంటిని కోల్పోయాడు. ఇప్పుడు ఇంటిని కాపాడుకోవడానికి సునీల్తో నీకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే తిన్నగా వెళ్ళి మీ నాన్ననే అడుగు. ఎందుకు ముసలాడికిచ్చి నన్ను పెళ్లి చేస్తున్నావని అడుగు. అదంతా ఏమై ఉండదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మా నాన్న అలాంటి వాడు కాదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ సునీలే. వాడికి నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి దొరకడం వల్ల నన్ను వదిలేసి నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకనే మీరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. సునీల్ మిమ్మల్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటున్నారని. ఇలా చూడు, నీతో చెప్పాల్సింది మొత్తం నేను చెప్పేశాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఆ నూతిలో దూకాలని అనుకుంటున్నావేమో. వెళ్ళి దూకు. ఈ రోజు నన్ను వదిలేసి నిన్ను చేసుకోబోతున్నాడు. రేపు నిన్ను వదిలేసి మరొకదాన్ని చేసుకుంటాడు. ఆ తర్వాత నీ ఇష్టం. నేను రత్నాతో నిజమే చెప్పాను. ఇప్పుడు మీతో కూడా అదే నిజం చెప్పాను. ఆ సునీలు ఒక దుర్మార్గుడు. వాడు అత్యాశ కోసం ఏదైనా చేస్తాడు. మోహిని, మా దగ్గర నిజమంతా చెప్పే. అలా నువ్వేం మాట్లాడావు? నువ్వు చెప్పకపోతే నిన్ను మీ నాన్నే అరెస్ట్ చేస్తాం. సార్, పునీత్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నెంబర్ని నేను రత్న దగ్గర నుంచి తీసుకున్నాను. అలా అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ రత్న నీ దగ్గర సిమ్ తీసుకుని ఆ స్టాకర్కి కాల్ చేసిందంటావా? సార్, నేను నిజమే చెప్తున్నాను. సార్, తనే నాతో పునీత్ టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పింది. సరే, నేను మీ ఇంటికి ఎప్పుడు రావాలి? ప్లీజ్ ఇలా చేయకండి. అందరూ చూస్తున్నారు. ప్లీజ్. ఎవరు చూడలేదమ్మా. ఇంట్లో కూడా తన మాట ఎవరు వినలేదట. ఇంటి గౌరవం పోతుందన్నారంట. అందువల్లే తను పునీత్తో ఎలాగైనా మాట్లాడి తన్ని పట్టించాలని ఒక ట్రిక్ వేసింది. సార్, అది నాకు తెలీదు.
కానీ తను నాతో ఏమందంటే పునీత్ని ఎలాగైనా పోలీసులకి పట్టిస్తాను అని నాతో చెప్పింది సార్. ఐ స్వేర్ సార్, పునీత్తో నేను కాదు రత్నానే మాట్లాడింది. ఓ చెత్తనా ఎలకడ. సార్ అమౌంట్ డ్రగ్స్లో ఉన్నప్పుడు వాడికే ఎక్కడున్నాడో తెలియదు. వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? వాడు ఆ ముగ్గురిని చంపేసి వాళ్ళ ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం. నీకు వాడు చేసిన హత్యలకు సంబంధం లేదంటే వాడెక్కడున్నాడు, వ్యాన్ ఎక్కడుందో చెప్పు. వ్యాన్ జీపీఎస్, వ్యాన్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది. దాని ద్వారా నేను ట్రాక్ చేసి మీకు నేను చెప్పగలను. డూ ఇట్ నౌ. చెప్పండి డాక్టర్. సార్ మీరు వెంటనే హాస్పిటల్కి రండి సార్. సంజు కళ్ళు తెరిచాడు. ఓకే, నేను త్వరగా హాస్పిటల్కి వస్తాను. ట్రాక్ చేసావా? అవును సార్. ఇప్పుడు వెంటనే నాకు పంపు. ఇక్కడ నా నంబర్ నోట్ చేసుకో. సార్ అమూల్ నాన్న వ్యాన్ జీపీఎస్ లొకేషన్ పంపించారు కదా, అది ఇక్కడ నుంచి 2 గంటల దూరంలో ఉంది. సార్ నీతు మోహిని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మాణికే సునీల్ని కట్టిపెట్టాలనుకున్నాడు. రత్న ఫ్రెండ్ మోహిని రత్న గురించి ఏం చెప్పిందంటే పునీత్తో నేను కాదు రత్నానే మాట్లాడింది. సార్ నాకేమో రత్నానే విక్టింగ్ గా ఉందనిపిస్తోంది. నేహా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనకి ఈ పజిల్లో కొన్ని పీసెసే దొరికాయి. వీటన్నిటిని కలిపితే మనకు సమాధానం దొరుకుతుంది. సో జస్ట్ గో అండ్ సేఫ్. ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను. కామ్లీ, ఇంకా ఎంత దూరంలో ఉంది? 2 గంటలు. మనం త్వరగా వెళ్ళాలి. ఇది నిజంగానే పెద్ద మిరాకల్. ఇంత సివియర్ ఇంజరీ తర్వాత కూడా బతికి బయటపడ్డాడు. రత్నాక్కని తీసుకెళ్ళకండి. రత్నాక్కని తీసుకెళ్ళకండి. అక్కకి చాలా దెబ్బలు తగిలే. డ్రెస్ అంతా రక్తమయమైంది. నేను నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను. కొంచెం ప్రశాంతంగా ఉండు. రత్నాక భయపడకో. Hey, my darling. Guys, మీ వదిన వచ్చేసింది. Hey, చూడండి మీకోసం ఫుడ్ కూడా రెడీ చేసింది. బాగా తిని ఎంజాయ్ చేద్దాం. చూసావా, మనం గెలిచాం. వదిన మన కోసం వచ్చింది. ఇది నా డార్లింగ్ చేసింది. థ్యాంక్ యూ వదిన. మై డార్లింగ్. సారీ, ఐఎమ్ సారీ. ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? ఓకే, నేను ఆ డార్లింగ్ని వ్యాన్లోంచి తప్పించుకోనివ్వలేదు, అందుకు కోపంగా ఉన్నావా? ఏంటో చెప్పు బేబీ. అది మన సేఫ్టీ కోసమే బంగారం, లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు బేబీ. ట్రై టు అండర్స్టాండ్. సార్. నేహా, నేను చెప్పే జాగ్రత్తగా విను. హాస్పిటల్లో సంజు ఏదో రత్న డ్రెస్లో బ్లడ్ని చూశానంటున్నాడు. కానీ క్రైమ్ సీన్లో మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి రత్న బ్లడ్ ఒక్క చుక్క కూడా దొరకలేదు. దానికి అర్థం ఏంటి? అది రత్న బ్లడ్ కాదు, వేరే ఎవరిదో అది. ఒకవేళ ఆ బ్లడ్ రత్న ఫ్యామిలీ మెంబర్స్ దై ఉండొచ్చు. మేబీ దీన్ని ఆ రత్నానే ప్లాన్ చేసి కూడా జరిపుండొచ్చు. రత్న ప్రాణాలకు ప్రమాదం కాదు, రత్న వల్ల మిగతా వాళ్ళకు ప్రమాదమేమో. మీ ఇద్దరు కూడా ఉండొచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. ఓకే సార్. త్వరగా 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 వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపే మనం వెళ్ళిపోవాలి. కామ్లే, సార్కి రత్న మీదే అనుమానం వస్తుంది. నీకు తెలుసు కదా, 6 మందిని చంపిన ఛార్జ్ నీ మీద ఉంది. నేను 7గురిని చంపాలనుకున్నాను సార్.
కానీ ఇతను తప్పించుకున్నాడు. నా కాబోయే భర్త అదే ఒకటి తగ్గిపోయింది. ఎందుకు నువ్వు ఇలా చేశావు? సార్, మీరు ఈ కేసుని సాల్వ్ చేసుకొచ్చున్నారు కదా, అయితే నా పూర్తి కథ మీకు తెలిసే ఉంటుంది కదా. ఎలా అయితే మా నాన్న పేకటాడుతూ ఆయన ఇల్లు కాపాడటానికి నన్ను ఈ క్యారెక్టర్లెస్కి అమ్మేశాడు. ఇంకా ఆ పోకిరి రాత్రి పగలు నన్ను వెంటాడేవాడు సార్. రోజు రోజుకి నన్ను ఎక్కువ టార్చర్ చేసేవాడు సార్. కానీ ఇంత జరిగినా ఎవరు నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు. కానీ నేను అప్పుడు నా కోసం మాట్లాడుకున్నాను, నా కోసం కూడా పడ్డాను. వెంటనే నన్ను కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. నాన్నా నాన్నా నాన్నా, ఈ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాడి మీద కంప్లైంట్ చేస్తాను. ఈ రోజే చేస్తాను. కొంచెం ప్రశాంతంగా ఉండమా? ఎందుకు నాన్న ఓపికగా ఉండాలి? వాడు రోజు నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీరాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తావా? పోలీస్ స్టేషన్కి ఇప్పటి వరకు ఈ ఇంటి నుండి ఏ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్ గడపే తొక్కలేదు, అర్థమైందా? కానీ నువ్వు నా పొరువు తీయడానికి అక్కడికి వెళ్ళి నిలబడుతున్నావా? ఏమనుకుంటున్నావు? నాన్న, వాడు రోజు నన్ను ఎగతాళి చేస్తున్నాడు నాన్న. నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు నాన్న. ఏయ్, వాళ్ళందరూ రౌడీ వెదలు, వాళ్ళు అలాగే చేస్తారు. నువ్వు ఇది కూడా తట్టుకోలేవా ఏంటి? అమ్మా, అంతా దీని నాటకం. ఆ అబ్బాయిలు ఎగతాళి చేస్తున్నారని ఇంత చెప్తుంది కదా, అయితే ఎందుకని ఇంత సింగారించుకుని కాలేజీకి వెళ్తుంది? బాగా చదువుకునే వాళ్ళకి చెప్తే మా నాన్న ఏ వయసు అయినా అతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాడు డబ్బున్నాడని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నేను కుదరదని చెప్పేసరికి అమ్మా, అతనికి నాన్న వయసు ఉంటుంది. అరే అరే, అతన్ని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? వాడికి 50 సంవత్సరాలు వస్తే ఏంటే? చూడడానికి బానే ఉన్నాడు కదా, కట్నం కూడా వద్దంటున్నాడు. అలాంటప్పుడు నీకేటే సమస్య? అమ్మా చూడు రత్న, నేను నీ నాన్నను. నేను ఎవరిని చూపిస్తే వాడి చేత తాళి కొట్టించుకునే తీరాలి. 25 ఏళ్ల కుర్రాడైనా సరే, 50 ఏళ్ళైన ముసలాడైనా సరే, అక్కడికి వెళ్ళి నాకు ఈ పెళ్ళొద్దు గిళ్ళొద్దని అన్నావో చూడు, అలాగే గొంతు పిసికి చంపి పడేస్తాను, అర్థమైందనికో. నాన్న, వెళ్ళి తను తయారు చేయి, త్వరగా వెళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. తర్వాత అల్లుడు గారు, కంగ్రాచులేషన్స్, అమ్మాయికి మీరు బాగా నచ్చారట. తర్వాత ఏంటి, ఇక పెళ్ళే కదా, దుమ్ దమ్ముగా చేద్దాం, పదండి. అమ్మా, నాన్న, అంజు, పునీత్, ఇంకా ఈ సునీల్, వీళ్ళందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు సార్. అప్పుడే నేను అర్థం చేసుకున్నాను, నేను బ్రతకాలంటే అందరినీ చంపేయాలని. అప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా సార్. అందుకే నేను నా కోసం నేను పోరాడాను. అప్పుడే నాకు అనిపించింది పునీత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంతకు ముందే క్రిమినల్ సైకోస్ అని. అందుకనే పునీత్ని నా ప్రేమ వాళ్ళలో పడేసుకున్నాను. అతనితో నా ఫ్యామిలీని చంపనిచ్చాను. ఇంకా పోలీసులు నాతో ఎందుకు చంపారని అడిగితే అప్పుడు నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చంపేశానని చెప్పాను. అలా అయితే నువ్వు ఈ ప్లాన్ని వేసి ప్లాన్ సక్సెస్ కావడానికి మోహిని ఫోన్ నంబర్ యూస్ చేసావు కదా. పునీత్ని నీ ప్రేమ వలలో పడేలా చేసే వాడు పడిపోయాడు. తర్వాత అతని సహాయంతో నువ్వు అనుకున్నవన్నీ సాధించావు, నిజమేనా? సార్, నేనేం ఆలోచిస్తానో, ఏది ఇష్టపడతానో, నాకు ఏది నచ్చుతుందో, ఏది ఇష్టం లేదనేది ఎవరు ఆలోచించలేకపోయారు. సార్, నా గురించి ఎలా ఆలోచిస్తారు సార్? నేను ఒక అమ్మాయిని సార్. ఆ అమ్మాయిల గురించి ఎలా ఆలోచిస్తారు సార్? ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఆలోచించలేదు సార్. ఇదంతా ఆలోచిస్తే నా బుర్ర వేడెక్కుతుంది సార్. నేనేం చేయాలి? అందుకని వాళ్ళందరినీ నా లైఫ్ నుంచే, ఈ లోకం నుంచే పంపించేశాను.
ఎందుకంటే వాళ్ళందరూ నన్ను ఒక వస్తువుగా చూశారు సార్. నేనేమి వస్తువుని కాదు సార్. ఒక అమ్మాయిగా ఏం చెయ్యాలో అనేది మీరు నన్ను అడగచ్చు సార్. చేయగలను సార్. నాకు న్యాయం దొరకడానికి నేను ఏమైనా సాధిస్తాను సార్. అందరిని చంపేస్తాను, అందరినీ నాశనం చేస్తాను. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటాను. సంజుకి ఏది కానివ్వను. వాడి మీద చిన్న దెబ్బ కూడా తగలనివ్వను. అవును సార్. నువ్వు నీ తమ్ముడు సంజుని ఇంతగా ప్రేమిస్తున్నావంటే వాడినెందుకు చంపాలనుకున్నావు? సంజుని నేను చంపాలనుకోలేదు సార్. కానీ ఇదంతా పూర్తి అవ్వకముందే తను ఇంటికి వచ్చేసాడు. వీళ్ళు పని పూర్తి చేయడం చాలా లేట్ చేశారు. సంజు వచ్చేసాడు. మీకు ఒకటి తెలుసా సార్, సంజు చాలా మంచి అబ్బాయి. సంజు మాత్రమే సార్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. అతను నాకు మంచి తమ్ముడు సార్. వాడికి అలా కాకుండా ఉంటే, అవును సార్, వాడు చనిపోకూడదు. అందుకనే వాడు ప్రాణాలతో ఉన్నాడు సార్. నా తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడు సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ నన్ను సంజు దగ్గరికి తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్. వాడు నన్ను క్షమించకపోని దాని గురించి నాకేం బాధ లేదు. కానీ సార్ ఒక్కసారి నా తమ్ముడు దగ్గరికి తీసుకెళ్ళండి సార్. అక్క, నేను స్పృహ కోల్పోయేటప్పుడు మీరు పరిగెత్తుకుంటూ రావడం చూశాను. నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను ఒక విషయం తలుచుకొని భయపడ్డాను. నేను మిమ్మల్ని కోల్పోతే మళ్ళీ చూడలేను అనుకున్నాను. కానీ మీరే ఇదంతా చేశారు. ఎందుకక్క ఇలా చేశారు? నీకు మాత్రం నేను ఒక మంచి అక్క కదా. చూసి జాగ్రత్తగా ఉండు. నేహా, అక్క రండి, వెళ్ళకక్క. నన్ను వదిలి వెళ్ళకు సంజు. అక్క. వెళ్ళకు అక్క. వెళ్ళొద్దక్క. అక్క 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 వెళ్ళకు. అక్క వెళ్ళకు అక్క. ఈ రోజుల్లో ఒక అమ్మాయి ముందుకు రావాలంటే తన దారిలో తనే నడవాల్సి వస్తుంది. రత్న కూడా ఇదే కదా చేసింది. న్యాయానికి బదులు తను అన్యాయాన్ని ఎంచుకుంది. అందుకు శిక్ష కూడా అనుభవించింది. తన స్వాతంత్రం కోసం ఇదంతా చేసిన మన రత్న వేరే దారి లేదు. జీవితాంతం తన జైల్లో ఉండాలి. హక్కును లాక్కుంటే మనం దానికోసం పోరాడి తీరాలి. అందుకని మనం ఎప్పుడు కూడా చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. చట్టాన్ని మన చేతిలోకి తీసుకుంటే అప్పుడు శిక్ష తప్పదు.